2024లో మొదటి దేశం గ్రీస్, దాని రాజధాని ఏథెన్స్కి వచ్చాము. చూసాము, చూడండి ఎట్లా ఉందో అంతా. చాలా బాగుంది స్టాచ్యూ. స్టాచ్యూ చూపించారు ప్రతిష్టాలు. ఆగుంది ఇక్కడ. ఇది ఎక్రోపోలిస్ ఆఫ్ ఏథెన్స్, వీళ్ళ గుడి ఇది. ఇక్కడ ఎథేనా అనే దేవత ఉండేదంట విగ్రహం మధ్యలో. నెక్స్ట్ ఏథెన్స్ నుంచి టర్కీ వెళ్ళాం, ఇస్తాన్బుల్. ఇది చాలా అందంగా ఉంది కదా పైనుంచి. ఇస్తాన్బుల్ 2 కాంటినెంట్లో ఉంటుంది. బోస్ఫోరస్ స్ట్రైట్ అనేది సపరేట్ చేస్తుంది అనమాట. ఇది సగం సిటీ యూరోప్లో ఉంటుంది, సగం సిటీ ఏషియాలో ఉంటుంది. వెనకాల మీరు చూసేది బ్లూ మాస్క్. దీన్ని సుల్తాన్ అహ్మద్ మాస్క్ అని కూడా అంటారు. ఇది 16వ శతాబ్దంలో కట్టారు. లోపల చాలా బాగుంటుంది, మొత్తం బ్లూ కార్పెట్స్తో అందంగా ఉంటుంది అనమాట. ఈ ఫోటో చూసారా? టర్కిష్ బట్టల్లో డ్రెస్ అయ్యాం అందరం కలిసి. దానిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ జ్యూస్ తీసిస్తూ ఉంటారు ఫ్రెష్గా, కాయ సగం కోసేసి నొక్కేసిస్తారు అన్నమాట. చాలా రుచిగా ఉన్నాయి. నెక్స్ట్ కంట్రీ ఇటలీ, మిలాన్ క్యాథీడ్రల్. ఇది 600 సంవత్సరాలు పట్టిందండి కట్టడానికి. 13వ శతాబ్దంలో మొదలుపెట్టి 18వ శతాబ్దంలో అయిపోయింది. ఇది ఇటలీలో బిగ్గెస్ట్ చర్చ్ అంట. సెయింట్ పీటర్స్ బాసిలికా ఉంది, అది రోమ్లో ఉంది, అది వాటికన్ సిటీలో. ఫుల్ సందడిగా ఉంది ఇక్కడ పౌరాలతో. ఈవా పరిగెడతా ఆడుకుంటూ ఉన్నారు అన్నమాట క్యాథీడ్రల్ ముందు. ఇక్కడ హరే కృష్ణ వాళ్ళు చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారు. I love you. Going to Como. From Milan. ఈ లేత్ అంతా యూరోప్ లో ది బెస్ట్ లేత్ అంత. మోనాలిసా పిక్చర్ తెలుసా మీతో? ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈ లేత ఉందంత. ఈ జలపాతం పేరంతా ఎల్లితి వాటర్ ఫాల్ అంత. ఈ వాటర్ ఫాల్ అంతా న్యాచురల్ ఫామ్ అయిందంత. నెక్స్ట్ స్టాప్ అమాల్ఫీ కోస్ట్. ఇది ఇటలీ మొత్తంలో అందమైన విలేజ్ ఉంటాయంట. సమ్మర్ లో వస్తే అంత బాగా ఎత్తులా ఆడతారంత. నెక్స్ట్ వెళ్ళే కంట్రీ స్విట్జర్లాండ్. ఇక్కడ ఇటలీ నుంచి బయలుదేరాం, మిలాన్ నుంచి డ్రైవ్ చేసుకుంటా స్విట్జర్లాండ్కి. ఆ రోడ్ చూడండి, మొత్తం మౌంటైన్స్ మీద వెళ్ళేప్పటికి సడన్గా మొత్తం మంచు వచ్చేసింది అసలు చుట్టుపక్కల. ఇవ అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి కార్ ఆపమని ఫుల్ ఆడుకుంటుంది మంచుతో పాటు. చాలా బాగుంది కదా, మొత్తం సడన్గా చేంజ్ అయిపోయింది సీనరీ అంతా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చేసింది బయట చూడు ఎంత బాగుంది. ఇక్కడ ఇదిగో పొరిగి ఇదిగో. చాలా ఫన్గా అయితే పైకి. ఇవాళ ఎలా ఉందమ్మా రైడు? ఎలా ఉంది? బాగుంది, చాలా సూపర్ ఉంది. ఇది ప్యాక్స్ మాల్ అని కొండపైకి వచ్చాము. లెఫ్ట్ సైడ్ అంతా హ్యూమన్ లైఫ్, రైట్ సైడ్ అంతా ఆధ్యాత్మిక లైఫ్ ఉన్నాయన్నమాట దాని మీద. ఇవా నీకెలా ఉందమ్మా? బాగుందా? సూపర్ ఉంది కదా అసలు. వ్యూ చూడండి అసలు. వాటరు, మౌంటైన్స్, స్నో, బంగారు కొండ. This is called life. Switzerland. Relax, enjoy. స్విట్జర్లాండ్ నుంచి డే ట్రిప్ ఈ కంట్రీకి వెళ్ళాం, లైచెన్స్టైన్. ఇది ల్యాండ్ లాక్ కంట్రీ అంట. స్విట్జర్లాండ్కి ఆస్ట్రియాకి మధ్యలో ఉంది. ఇక్కడ క్యాసిల్ ఉంటుంది, కింగ్ ఉంటాడు దాంట్లో. చాలా బాగుంది కంట్రీ, చిన్న కంట్రీ. నెక్స్ట్ తెలియబోయే కంట్రీ పేరు ఆస్ట్రియా. ఇది హాల్ స్టార్ అని చిన్న అన్నమైన టౌన్ వచ్చాం. అది లేత్ హాల్ స్టార్ పత్రం ఉంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు. ఇప్పుడు ఆవుతి పాలు పిసుకుతున్నా. బలవంతరావు తమేర సిటీ బలవంతరా. నెక్స్ట్ కంట్రీ స్లోవేనియా. అతర లేత్ బ్లడ్ వచ్చాం. లేత్ బ్లడ్ గ్లేషియర్ లేత్. ఇది జూలియన్ ఆల్ప్స్ లో ఉంది. ఈ లేత్ లో రోవిన్ పోటీలతో జరుగుతూ ఉంది. చాలా పాపులర్ లేత్.
ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అది చాలా బాగుంది. ఎంత పెద్ద బ్యూటిఫుల్ ఉందో. కొంచెం అది పట్టుకోవచ్చు భయా. ఇవా హైలెస్ అను హైలెస్ పడుకున్న ఇవాన్. నెక్స్ట్ స్టాప్ రెడ్జామా క్యాసిల్. ఈ కాటన్ చూడండి కేవ్లో కట్టారు. క్యాసిల్ కేవ్ అంటారంటే ఇది 16వ శతాబ్దంలో కట్టారు. చాలా బాగుంది కదా చూడటానికి. బావ్ ఓయ్ 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 గుండు. బై బై స్లోవేనియా, వెల్కమ్ టు క్రొయేషియా, కొత్త కంట్రీ. నెక్స్ట్ స్లోవేనియా నుంచి క్రొయేషియా ట్రై చేసుకొచ్చాం. ఇక్కడ చిన్న ఊళ్ళో అకామిడేషన్ తీసుకున్నాం. అందంగా ఉంది, చిన్న పల్లెటూరు. ఈ పాయింట్ చూడండి, నార్త్ పోల్కి ఈక్వేటర్కి మధ్యలో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 5,000 కిలోమీటర్లు అంట. ఒకవైపు వెళ్తే నార్త్ పోల్, ఇంకోవైపు వెళ్తే ఈక్వేటర్, మధ్యలో లైన్లో నుంచున్నాం. ఫోటో దిగాం, బాగుంది చాలా చూడటానికి. అలా బాగున్నాయి. కొంచెం క్లౌడీగా ఉంది వెదరు. తర్వాత ఇక్కడ నుంచి ఫ్లైట్ తీసుకుని బల్గేరియా వెళ్ళాం అనమాట. బల్గేరియా క్యాపిటల్ సోఫియా. ఈ చర్చ్ చూసారా, భలే డిఫరెంట్గా ఉంది కదా డిజైన్. ఇది రష్యన్స్ ఆర్కిటెక్చర్ అంట, వాళ్ళు బిల్డ్ చేసిన చర్చ్ అంట. లోపలంతా చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఇక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ కంట్రీ సర్బియా వెళ్ళాం. సర్బియా క్యాపిటల్ బెల్గ్రేడ్ అనమాట. ఈ సిటీ అంతా ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ ఉంటుంది, బాగా రీఫర్బిష్ చేశారు. ఇక్కడ కూర్చుని ఐస్ క్రీమ్స్ తింటున్నారు షాపింగ్ సెంటర్లో. ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు? హాయిగా ఉందా? పడుకో. ఏముంది అక్కడ? దేనికి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. తీసుకురా. వెనకాల కల్పించేది బెల్గ్రేడ్ టవర్ అనమాట. ఇది సర్బియా మొత్తంలో టాలెస్ట్ బిల్డింగ్ అంట. రీసెంట్గానే కంప్లీట్ చేశారు. మొత్తం 40 అంతస్తులు ఉంటుందంట. కింద 10 అంతస్తులు హోటల్, తర్వాత 4 అంతస్తులు షాపింగ్ సెంటర్, ఆ పైన అపార్ట్మెంట్లు. చాలా అందం వచ్చింది అసలు సిటీ మొత్తానికి. ఇక్కడి నుంచి బయలుదేరి హంగరీ వెళ్ళాం, బుడాపెస్ట్. ఇది చూసారా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఎంత పెద్దదో చూసారా. మొత్తం సిటీ మొత్తానికి ఇదే హైలైట్ అనమాట. చాలా బాగుంది లోపలికి వెళ్ళి చూస్తే కూడా. రాత్రిపూట కూడా చూడండి ఎంత అందంగా ఉందో అసలు ప్యాలెస్. లైట్లతో మెరిసిపోతుంది అసలు కదా. Gelato Rose Supreme. My favorite item is basil and pistachio and walnut fruit. ఈ షాప్ పేరు జెలాటా రోజా అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ అంతా రోజ్ షేప్ లో పెడతారు. చూడండి ఎంత బాగా పెట్టారు, రోజ్ లాగా. ఇక్కడ బుడాపెస్ట్ లో చిమ్నీ కేక్స్ అమ్ముతారు, బాగా పాపులర్ అనమాట. దానిపైన షుగర్ వేస్తారు, లేకపోతే నటెల్లా వేస్తారు, సినమన్ పౌడర్ ఏదో ఒకటి వేసి అమ్ముతా ఉంటారు అనమాట. అక్క వెళ్ళు, పరిగెత్తు. బుడాపెస్ట్ నుంచి బయలుదేరి లండన్ వెళ్ళాము ఫ్లైట్ పట్టుకుని. ఆ లండన్ నుంచి అర్జెంటీనా వెళ్ళాం. 18 గంటల ఫ్లైట్ అనమాట. కొత్త కాంటినెంట్, దక్షిణ అమెరికాకి ఎంటర్ అయ్యాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందో, ఏమీ తెలియదు అర్జెంటీనా. కొంచెం భయం వేసింది మీడియాలో చూస్తే, కాకపోతే చాలా సేఫ్గా అనిపించింది. ఇక్కడికి వస్తే కొంచెం మొత్తం క్లీన్గా ఉంది, రోడ్లంతా చాలా బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. ఇదేమో సెంటర్ టవర్ అనమాట. మొత్తం ఇండిపెండెన్స్ వచ్చినాక దీన్ని కట్టారు. ఏ ఈవెంట్లు అయినా అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఫోటోలు దిగాము చూడండి ఆ టవర్ దగ్గర. వెనకాల BA అని రాశారంటే బ్యూనస్ ఐరస్. ఇక్కడ పార్కులు అయితే చాలా బాగున్నాయి అసలు, ఫెంటాస్టిక్గా ఉన్నాయి. రోజుకో పార్క్ అనమాట. ఎంత పెద్ద పార్కులో, యూరోప్ మొత్తం తిరిగినా ఇంత మంచి పార్కులు చూడాల. ఇక్కడ ఏవై పల్టీ కొట్టడం నేర్చుకుంది. సో ఇంకా దాన్ని పట్టుకుని రోజు అదే చేసేది అనమాట. రకరకాల పార్కులు ఎంత బాగున్నాయో. ఇది అయిపోయినాక ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకో కంట్రీ ఉరుగ్వే వెళ్ళాం. ఫెర్రీలో వెళ్ళాం. ఇక్కడ 3 గంటల ఫెర్రీ. ఈ ఊరి పేరు మాంటివీడియో అనమాట. చాలామంది తెలియదు ఈ కంట్రీ. మనకి ఇండియా కానీ శ్రీలంక లాగా అర్జెంటీనా పక్కన ఉంటుంది చిన్నది ఉరుగ్వే. ఇదిగోండి ఫోటో, ఆ మాంటివీడియో అని. మొత్తం క్లౌడీగా ఉంది పొద్దున్నే లేచేటప్పటికి. ఇది సౌత్ అమెరికా కాంటినెంట్ మొత్తంలో బాగా డెవలప్ అయిన కంట్రీ అనమాట. ఆల్మోస్ట్ చూడటానికి యూరోప్లోనే ఉంటుంది. చాలామంది అమెరికన్స్ వచ్చి ఇక్కడికి మైగ్రేట్ అయిపోయి ఇక్కడ సెటిల్ అయిపోతారు. అర్జెంటీనాతో కంపేర్ చేసుకుంటే చాలా కాస్ట్లీ ఇది.
అక్కడ సపోజ్ $1 ఉంటే ఇక్కడ $2 ఉన్నాయి అన్నీ. మొత్తం చాలా క్లీన్గా చాలా సేఫ్గా ఉంది. సిటీస్ నమ్మలేకపోయాం అసలు. సడన్గా 3 గంటలు ఫ్లరీ ఎక్కువ వస్తే మొత్తం మారిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్స్ చాలా స్టెబిలైజ్గా ఉన్నాయంట. అర్జెంటీనా వేరే చోట్లంతా కొట్టుకుని ఉన్నారు. ఇక్కడ మాత్రం అందరూ ఏ గవర్నమెంట్ వచ్చినా డెవలప్ చేయడానికి బాగా చూపించేవాళ్ళు. ఇక్కడ అర్జెంటీనా లాగా వీళ్ళు కూడా స్టేక్స్ బాగా తింటారు. అది చూడండి బొగ్గుల మీద ఎలా కలుస్తున్నారు. మొత్తం కోడి, బీఫ్, పోర్కు అన్నీ పెడతారు. పొటాటోస్ అన్నీ దాని మీదే కలుస్తారు అనమాట. చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది అసలు అది. ఇక్కడ తినేసి నెక్స్ట్ కంట్రీ ఇక్కడ నుంచి బ్రెజిల్, రియోకి వెళ్ళాం. దీని గురించి ఫుల్ వీడియో చేసాం ఇంకొకటి, క్రైస్ట్ ద రిడీమర్ రియో డి జెనైరో గురించి. లింక్లో పెడతాను, డిస్క్రిప్షన్ చూడండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. చాలా బాగుంది చూడటానికి. వెల్కమ్ టు మచు పిచ్చు. ఎంతో కష్టపడి బుడ్డోళ్ళు ఇద్దరిని వేసుకుని ఎంత కష్టపడి పైకి ఎక్కి వచ్చాం. టోటలీ వర్త్ ఇట్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే 2 కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. మంచి పిచ్చు. మచు పిచ్చు వచ్చాం. ఎంత బాగుందో చూసారా. అమ్మాయి ఎక్కడ ఉంది? అదిగో ఆ మౌంటైన్ మీద ఉంది చూడు అమ్మాయి. ఇది పెరుగులో డెజర్ట్ హుయాచినా అని. ఇక్కడ ఒయాసిస్ కూడా ఉందన్నమాట. శాండ్ సర్ఫింగ్ అన్నీ చేసాం. ఇక్కడ నుంచి బయలుదేరి నెక్స్ట్ లిమాలో మ్యాజికల్ ఫౌంటైన్. దీన్ని మ్యాజిక్ వాటర్ సర్క్యూట్ అంటారు. మధ్యలో ఫౌంటైన్ అంటే 80 మీటర్ల ఎత్తు వాటర్ని పుష్ చేస్తుందంట. చాలా బాగుంది కదా. 2000లో మొత్తం రెనోవేట్ చేసి ఓపెన్ చేశారంట. 1 గంట సేపు ఉన్నాం ఇక్కడ దగ్గర వాటర్ ఫౌంటైన్స్ చాలా బాగున్నాయి. కలర్స్ మారుతా ఎంజాయ్ చేశారు పిల్లలు బాగా. ఇక్కడ నుంచి బయలుదేరి నెక్స్ట్ కంట్రీ ఈక్వెడార్. సూపర్ ఉంది కదా, చాలా ముద్దుగా ఉంది. ఇక్కడ వాల్కెనోలు ఉన్నాయి చాలా, తర్వాత లగూనాలు ఉన్నాయి. ఇదేంటంటే వాల్కెనో ఎరప్ట్ అయ్యి తర్వాత గ్లేషియర్ లాగా ఫామ్ అయిందంట. కిందకి వెళ్ళాను, దానికి కూడా ఇంకో వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. వెల్కమ్ టు లేక్ క్విల్టోవా. క్విల్టోవా వాల్కెనోలో ఉన్నాం. ఇది అక్కడ ఎరప్ట్ అయ్యి ఇక్కడ క్రేటర్ ఫామ్ అయిందంట. ఇక్కడ లగూనా అయింది, అక్కడ వాటర్లో అంతా ఫిల్ అయ్యి. ఈ సంవత్సరం 2024లో లాస్ట్ కంట్రీ కొలంబియా, బగోటా. ఇక్కడికి వచ్చే ముందు బాగా భయపెట్టారు అందరూ. ఇక్కడ డ్రగ్స్ అసలు సేఫ్ కాదు అని. పాబ్లో ఎస్కోబార్ అని ఉండేవాడు. అతను 1993లో చనిపోయినాక మొత్తం కొలంబియాని చాలా మార్చారనమాట. చాలా సేఫ్గా ఉంది. మేము ఎక్కడ ఇప్పుడు అయితే భయపడలేదు. ఈ హిల్ చూడండి, మాన్సెరెట్. బగోటా మధ్యలో ఉంటుంది, సెంటర్లో. చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందంగా. భలే ఉంది కదా. మాన్సెరెట్ చర్చ్కి వచ్చాము. క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు ఇక్కడ. ఈ పైకి రావడానికి 3 దారులు. నడుస్తా రావచ్చు, ఫినిక్లలో రావచ్చు, లేకపోతే కేబుల్ కార్ మీద రావచ్చు. మేము కేబుల్ కార్ ఎక్కి వచ్చాము. అలా మాన్సెరెట్ అంతా చూసేసుకుని తర్వాత కేబుల్ కార్ ఎక్కి మళ్ళీ కిందకి దిగేసాం. చాలా బాగుంది కదా చూడండి, మొత్తం లైట్లతో. ఇక్కడితో 2024 ట్రావెల్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి మెక్సికో వెళ్తాం, తర్వాత యూరప్ వెళ్తాం 2025లో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హాలిడేస్ ఎంజాయ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.